రీటా, నువ్వేంటి ఎలా దిగబడ్డావు? నేను దిగబడ్డం ఏంటి? నువ్వే రాత్రి అంతా నా కల్లో దిగబడ్డావు. మన ఇద్దరం కలిసి వర్షంలో 2 డ్యూట్లు పలుకున్నా తెలుసా? అందుకే కాబోలు నాకు పడిసం పట్టింది. రీటా, నువ్వు తుమ్ముతున్నావా? నేను వెళ్ళి డాక్టర్ని తీసుకురానా? వద్దు. మరేం చేయమంటావు? నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది. రీటా, నేను ఇక్కడి నుంచి వెళ్ళటానికి రాలేదు రీటా. నా ప్రేమను నీ పాదాల ముందు పరుద్దామని వచ్చాను రీటా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను రీటా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను రీటా. వాడివి ఇవేం మాటలు? చెప్పానుగా రీటా, నా పెళ్ళాం పిచ్చిదని. దానివల్ల నాకేం సుఖం లేదు రీటా, ఏమీ సుఖం లేదు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? రేపు మనకి పెళ్ళవగానే మరో కొత్త అమ్మాయి కనిపిస్తే నాకు పిచ్చెక్కిందని వదిలేస్తే? ఎంత మాట అన్నావు రీటా. నువ్వు నా ఆఫ్టర్ లోషన్వి. నువ్వు లేకుండా నేను బతకలేను. నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే. ఇప్పుడు ఇలాగే పాటలు పాడతా. రేపు మోసు తీరుగానే నన్ను పాత బ్లేడ్ లో విసిరేస్తే? నో, ఇంపాసిబుల్ రీటా. నిన్ను పదిలంగా నా పొదిలో దాచుకుంటా. పొదిలోనా? అదే, చిచ్చి 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 చిచ్చి, నా గుండెల్లో దాచుకుంటా. నీకంత అపనమ్మకం అయితే చెప్పు, ఏం చేయమంటావు? ప్రతి నెల 20 గడ్డాలు, 40 కట్టింగ్లు ఫ్రీగా నీ పేరు మీద వీలునామా రాసివనా? ఆ వెంట్రుకలు నేనేం చేసుకుంటాను? ఏం చేయమంటావు? నీకు అంత రాసి ఇవ్వాలని ఉంటే నీ ఆస్తి మొత్తం నాకు రాసిచ్చేయి. ఆస్తి మొత్తం టోటల్ గా రాసివనా? అవును, అప్పుడే నాకు నమ్మకం కుదురుతుంది. అసలు నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? మొదటిసారి చూడగానే నువ్వు నా గుండెలో చైరు వేసుకుని సెటప్ అయిపోయావు. ఎవరు, నేనా? అయ్యి బాబు. లేకపోతే సెకండ్ హ్యాండ్ మొగుడిని, సెకండ్ హ్యాండ్ కత్తిని నేను కన్నెత్తి కూడా చూడను. నిజంగా నీ గుండెల్లోనే సెటప్ అయిపోయినా రీటా? అబ్బా, అలా చూడకు. అయ్యి బాబాయ్, నేనా? సబ్బు మీద కత్తిలాగా నా గుండె నీ వైపు జారిపోతుంది. అయ్యి బాబాయ్, నా అంత అదృష్టవంతుడు లేడు, నా అంత అదృష్టవంతుడు లేడు, నా అంత అదృష్టవంతుడు లేడు. మన పెళ్ళెప్పుడు? 10వ తారీఖు ఉదయం 10 గంటల 10 నిమిషాలకి రాముల వారి గుళ్ళో మన పెళ్లి ఫిక్స్ చేసేసా. మరి రిజిస్ట్రేషన్ అప్పుడు? ఈ రాత్రికే రిజిస్ట్రార్ ఎక్కడ ఉన్నాడో పట్టుకొని తెల్లవారుసరికే రిజిస్ట్రేషన్ చేయించేస్తా. 10వ తారీఖు 10 గంటల 10 నిమిషాలకి నా పెళ్లి. 11వ నిమిషం నుంచి నా స్వామి రంగా నా పెళ్లి నా పెళ్లి నా పెళ్లి పెళ్లి పెళ్లి. ఆహాహా, నా పెళ్లి, ఓహోహో నా పెళ్లి. రీటా, రీటా, ఆ బుడవకాయ గారేంటి నా పెళ్లి అంటూ డోర్లుకుంటూ వెళ్తున్నాడు? వాడో పిచ్చోళ్ళే, నన్ను ప్రేమించాడంట, పెళ్లి చేసుకుంటాడంట. ఏంటి, వాడు నిన్ను ప్రేమించాడా? ఆ సింగిరి పింగిరి మీద ప్రేమించడానికైనా నిన్ను ఊరు తీసుకొచ్చింది? నిన్ను ప్రేమించడానికైనా పెళ్ళాటానికైనా నాకే హక్కు ఉంది. నీతో నాకు పెళ్ళా? ఏ, నాకేం తక్కువ? ఓలందరిలో సోలు అందగానే. అందానికి అందం, డబ్బుకు డబ్బు. నీకు అన్నీ ఉంటే మీ ఆవిడ ఎందుకు లేచిపోయింది? అబ్బా, నా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి నన్ను దెబ్బ కొట్టకు. రేటా రేటా, నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీ ఆస్తి మొత్తం నాకు రాసిచ్చేయి, అప్పుడు పెళ్లి చేసుకుంటా. ఆస్తి మొత్తమా? అవును, సేఫ్టీ రేజర్ లో బ్లేడ్ లాగా నా మనసు అంతా నీ పైన గట్టిగా బిగుసుకోబట్టి చెప్తున్నా. అబ్బా, ఏమిటా చూపు? చూపులతో నా నరాలన్నీ మెలిపెట్టేస్తున్నా. ఏమిటో రీటా, నన్ను చూసిన ప్రచారది అలాగే అంటుంది. ఓకే, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను. కానీ రిటా మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి. అబ్బా, నువ్వు ఆగినా నేను ఆగలేను. ముహూర్తం కూడా పెట్టిచ్చేసాను. ఎప్పుడు, ఎక్కడ? 10వ తారీఖు ఉదయం 10 గంటల 10 నిమిషాలకి రాముల వారి గుళ్ళో మన పెళ్లి ఫిక్స్ చేసేసా. మరి ఆ ఆస్తి విషయం? ఆస్తి నీ పేర తెల్లవారేసరికి మారిపోద్ది. కానీ అప్పటిదాకా ఒక్క అవన్నీ పెళ్లి తర్వాత. అప్పటి వరకు నేను నీ గాల్లో ముద్దిస్తాను. ఏంటమ్మా నువ్వు ఇంకా ఎక్కడ ఇలాగే ఉన్నావు? పెళ్లి కూతురులో ముస్తాబాలేదే? ముందు నీకు మంగళ స్నానాలు చేయించి తర్వాత నేను రెడీ అవుదామని. ఏం అక్కర్లేదు, నేను ఆల్రెడీ మంగళ స్నానాలు చేసి పెళ్లి కొడుకులో వచ్చా. అలా అంటే ఎలా అమ్మా? నేను నీకోసం స్పెషల్ గా అరేంజ్ చేశాను. వెళ్ళు, వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. అలాగా? నీ ముచ్చట నేను ఎందుకు కాదంటాను? వెళ్తాను. ఎటు? ఇటు. ఇటు. ఇటు.
హలో రీటా డార్లింగ్. ఏంటి ఇంత లేటు? అబ్బే లేటు లేనే లేదు, ముహూర్తం అవగానే హనీమూనే. చిక్కు. ఎక్కడికి? కళ్యాణ మండపానికి. ఓ, ఏమండి ఏమండి ఇక్కడ మంగళస్నానాలు ఎక్కడండి? తెలీదండి. ఏంట్రా నువ్వు ఎక్కడున్నావు? నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఈ రోజు నా పెళ్లిరా, నువ్వెనక ఎక్కడున్నావు? ఈ రోజు నా పెళ్లి. ఎవర్రా నిన్ను పెళ్లి చేసిన దౌర్భాగ్యురాలు? నిన్ను పెళ్లి చేసుకునే అబాధ్యురాలు ఎవర్రా? రాంబోయ్. ఊర్వశాయ్ చేసుకోబోయ్. మంగళస్నానాలు మంగళస్నానాలు ఎక్కడ? అయ్య బాబోయ్. ఆ? ఎవరమ్మా నువ్వు? ఈయన గారికి పెళ్ళాన్ని. అమ్మో అమ్మో అమ్మో, నీకు పిచ్చి అని చెప్పారు కదమ్మా. ఏమయ్యా, ఇంత మంచి పెళ్ళాన్ని పెట్టుకొని పిచ్చి అని చెప్తావా? ఎప్పుడు? ఏంటమ్మా చీపురు కట్టబట్టుకుని అలా నిల్చున్నావు? కొట్టాలని కూడా కొట్టు. ఆ? ఏమిటి నాకు పిచ్చని చెప్తావా? నిన్ను అబ్బే, అబ్బే, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్యో 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 అయ్య బాబోయ్, అయ్యో వస్తాను, వస్తాను బాబాయ్, అయ్య బాబోయ్, ఏయమ్మా? అయ్య బాబోయ్, అయ్యో అయ్యో అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్యో అయ్య బాబోయ్, అయ్యో 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 బాబోయ్, అయ్యో కొట్టకే. ఏయ్, ఏయ్, ఉతుక్కో. అయ్యో అమ్మో అమ్మా. పెళ్లి కావాల్సి వచ్చిందా? పెళ్లి ఇంటికి రా, నీ పని చెప్తాను. పెళ్లి కావాలా? అబ్బే ఉత్తుచ్చినే. మీ అమ్మతోడు, నీ తోడు, మీ అక్కతోడు, మీ చెల్లెతోడు. ఏంటమ్మా నువ్వు కన్నయ్య గారి భార్యవేనా? ఆ ఓరి దరిద్రుడా, ఇంత అందమైన భార్యని పట్టుకొని ఎవరితోనో లేచిపోయిందంటావా? నేను లేచిపోయాను చెప్తావా? చెప్పట్టు